చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ తదితర శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అవి దరిచేరకూడదంటే తప్పకుండా మీరు కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాలి. వ్యాయామంతో పాటు కొన్ని ఆహార నియమాలను అలవర్చుకోవాలి. మరి అవేంటో చూసేద్దామా? చలికాలంలో చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్ళకూడదు. తప్పకుండా వెళ్లాల్సి వస్తే తప్పకుండా కొన్ని వస్త్రాలను ధరించండి. తల మీద మంచు పడకుండా ఏదైనా వస్త్రం లేదా క్యాప్ ధరించండి. తీవ్రమైన చలిలో శరీరంపై వస్త్రాలు లేకుండా తిరగడం చాలా డేంజర్. తప్పకుండా కొన్ని వస్త్రాలు ధరించాలి. చెవులు, ముక్కు కవర్ చేసుకోవాలి. చలిగాలి తీవ్రత ఎక్కువగా ముఖం, చేతులు, పెదవులు, పాదాల మీద ప్రభావం చూపుతుంది. చర్మం పొడిబారి దురద వస్తుంది. ముఖం మీద చెమట పొక్కులు, పెదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. ముఖం బిగిసిపోయినట్లు అనిపిస్తుంది. చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో చాలామంది నీటిని తాగడం తగ్గించేస్తారు. అది అంత మంచి అలవాటు కాదు. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గి చర్మం పొడిబారిపోతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. చలికాలంలో కూడా వీలైనంత ఎక్కువ నీరు తాగండి.